ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 సెటప్. 5.2 సెటప్లో మనకి ఏంటంటే వాల్ మౌంటింగ్ స్పీకర్స్ కావాలని చెప్పారు. పర్ ఛానల్ వచ్చేసి 100 వాట్ ఉంటుందండి. 5 ఛానల్స్కి డబుల్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనం యూజ్ చేస్తామండి ప్రతి సెటప్కి, ఎందుకంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము. JBL 1500 వాట్ సబ్‌వూఫర్స్ 2 యూజ్ చేసాం మన బ్యాండ్ పాస్ ఎంక్లోజర్స్లో అనమాట. మనం మోస్ట్లీ ఫ్యూటెక్కే వేస్తున్నాం, ఎందుకంటే మనకి లాగింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. 7 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేశాను అనమాట. పవర్ అడాప్టర్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను, చూస్తున్నారు కదా. కస్టమైజ్ ప్యానల్ ఒకటైతే యూజ్ చేశాను. దీని థిక్నెస్ కూడా బాగుందండి, మనకి ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజ్ కాలేదు. టోటల్ హెవీ సెటప్ అండి ఇది కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 సెటప్. ఇది వచ్చేసి మనకి ఇల్లందు నుంచి ముఖేష్ గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. వారి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఈ సెటప్ అయితే తయారు చేసాము. టోటల్ హెవీ సెటప్ అండి ఇది కూడా. ఇప్పుడు ఈ 5.2 సెటప్లో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడామో, ఏ విధంగా వాడామనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, ఒకసారి రండి. ఇప్పుడు మనం వీళ్ళు 5.2 సెటప్లో మనకి ఏంటంటే వాల్ మౌంటింగ్ స్పీకర్స్ కావాలని చెప్పారు. సో దాని తగ్గట్టు మనం థియేటర్ మోడల్ స్పీకర్స్ మన దగ్గర ఉన్నాయిగా, అవే యూజ్ చేసాం. కాకపోతే టోటల్ జిప్ కాంపోనెంట్స్ యూజ్ చేశాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కిందకి అయితే 8 ఇంచ్ ఊఫర్స్ అయితే యూజ్ చేసాం అనమాట జిప్ కంపెనీలో. ప్లస్ బ్యాక్ సైడ్ సరౌండ్స్ కోసం మనం 8 ఇంచ్ ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేసాం అనమాట. మెయిన్గా ఏంటంటే మనం ఊఫర్కి ఫుల్ రేంజ్కి ఎందుకు వేరియేషన్ పెట్టాము అంటే, ఫుల్ రేంజ్ అనేది మనకి కొద్దిగా వాయిస్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. ఈ ఊఫర్స్ అనేది మనకి వాయిస్ ఫ్రీక్వెన్సీస్ తగ్గించేసి ఓన్లీ బేస్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ పెడుతుంది. సో దాని వేరియేషన్ కోసం అయితే మనం ఫ్రంట్లో ఊఫర్స్ వాడతాం, బ్యాక్ సైడ్ ఫుల్ రేంజ్ వాడతాం. దీని గురించి డీటెయిల్గా ఇంకా వీడియోస్ అయితే వస్తాయి ఫ్యూచర్లో, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఇందులో అయితే ఇదే అండి. ట్యూటర్స్ వచ్చేసి మనం బ్లాక్లో అయితే ఇవి వాడామండి, మెటల్ ట్యూటర్స్ ZDT04. ఇప్పుడు సెంటర్కి వచ్చేసి మనం చూసినట్టయితే 6 ఇంచ్ ఊఫర్స్ అండి. జిప్లో 6 ఇంచ్ ఊఫర్స్. వాళ్ళు కొద్దిగా బేస్ పర్ఫార్మెన్స్ కావాలన్నారు, సో ఇక్కడ మనం ఊఫర్ వాడడం జరిగింది. లేదంటే ఇందులో కూడా ఫుల్ రేంజ్ ఉన్నాయి, అవి వాడేవాళ్ళం. ట్యూటర్స్ వచ్చేసి బ్లాక్ చూస్తున్నారుగా. టోటల్ ఈ సెటప్ వచ్చేసి బ్లాక్ ఎడిషన్లో అయితే మనం తయారు చేసాం. టోటల్ బ్లాక్ టు బ్లాక్ కాంబినేషన్లో పెట్టామన్నమాట సెటప్ అంతా. ఈ విధంగా అయితే టోటల్ స్పీకర్ ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు మనకు సబ్‌వూఫర్ వచ్చేసి JBL 1500 వాట్ సబ్‌వూఫర్స్ 2 యూజ్ చేసాం మన బ్యాండ్ పాస్ ఎంక్లోజర్స్లో అనమాట. సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది బేస్ పరంగా. ఇప్పుడు ఇక్కడ మనం టోటల్గా దీని వాటేజ్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. చాలామంది వాటేజ్ గురించి కూడా చెప్పండి అన్న అంటే, దానికోసం అయితే మనం చెప్తున్నాము. ఇప్పుడు మనకి జనరల్గా యాంప్లిఫైర్లో వాటేజ్ వచ్చేసి పర్ ఛానల్ వచ్చేసి 100 వాట్ ఉంటుందండి. 5 ఛానల్స్కి పర్ ఛానల్ 100 వాట్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం సబ్‌వూఫర్కి చూసినట్టయితే పర్ ఛానల్ 400 వాట్ ఉంటుంది. ఆ విధంగా 2 అంటే 400 + 400 800 వాట్ ఉంటుంది సబ్‌వూఫర్కి ఇండివిజువల్గా 400. ఈ విధంగా ఆడియో పోర్ట్లో ఆ విధంగా ఉంటుంది వాటేజ్ అనేది. ఇప్పుడు మన స్పీకర్స్కి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి జనరల్గా 70 వాట్ ఉంటుంది. ఫుల్ రేంజ్ వచ్చేసి 80 వాట్ ఉంటుంది. ఇది వచ్చేసి 65 to 70 వాట్ ఉంటుంది అనమాట, 6 ఇంచ్. సబ్‌వూఫర్స్ వచ్చేసి 325 వాట్ RMS ఉంటుంది ఒక్కొక్కటి, 1500 వాట్ది. అదే 1300 అయితే జనరల్గా మీకు 300. ఇక్కడ మనం 1500 వాడాం కాబట్టి 325 వాట్ RMS ఉంటుంది. ఈ విధంగా దీని వాటేజెస్ కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మనం యాంప్లిఫైర్లో ఏమేమి కాంపోనెంట్స్ వాడామో, ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాం అనేది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, రండి.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సబ్ కంట్రోల్ అయితే ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మాస్టర్ కంట్రోల్, కింద వచ్చేసి పవర్ స్విచ్. ఇక్కడ మనం ఒక VU మీటర్ ఇచ్చామండి, ఇక్కడ కనబడుతున్నట్టుంది మీకు. ఇక్కడ డిస్ప్లే వచ్చేసి మనకి ఫ్యూటెక్లో పెద్ద డిస్ప్లే అనమాట. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. కంపల్సరీ ఈ విధంగా డబల్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనం యూజ్ చేస్తామండి ప్రతి సెటప్కి, ఎందుకంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము. కంపల్సరీ సబ్ ఊఫర్కి అయితే ఇండివిజువల్గానే ఇస్తాను నేను కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్ అనేది. ఇక్కడ డ్యూయల్ సబ్ కాబట్టి ఇక్కడ 10 ఆంపియర్ అయితే యూజ్ చేశాను అనమాట. 2 సబ్బులకి ఇండివిజువల్గా ఉంటుంది. 5 ఛానల్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పవర్ సెక్షన్ మనం చూసుకున్నట్టయితే 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే ఇక్కడ తీసుకున్నాము. మనకి 5 ఛానల్కి వచ్చేసి 24024 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన పవర్ సెక్షన్లో ఇప్పుడు మనం ఆడియో బోర్డ్స్ విషయానికి వచ్చేసినట్టయితే ఇక్కడ 5 ఛానల్ శక్తి ఆడియో బోర్డ్ అయితే మనం యూజ్ చేసాం అనమాట. 5 ఛానల్ కోసం అయితే సబూఫర్కి వచ్చేసి కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డ్ అయితే యూజ్ చేసాము. రిమోట్ కిట్కి వచ్చేసినట్టయితే మనం ఫ్యూటెక్ పెద్ద రిమోట్ కిట్ అండి. మనం మోస్ట్లీ ఫ్యూటెక్కే వేస్తున్నాం, ఎందుకంటే మనకి లాగింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. సో అందుకని మన రిమోట్ కిట్ అయితే అదే యూజ్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం ఎక్స్ట్రీమ్ యాంప్స్లో 7 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట, కొత్తగా వచ్చింది ఇది. 7 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేశాను అనమాట. దీని నుంచి మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, టీ రిలేస్ అనమాట. ఎక్స్ట్రా ఇంకా సబూఫర్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకోవాలంటే టీ రిలేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీనికి ఆప్షన్ అయితే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి హీట్ సెన్స్ అయినప్పుడే ఫ్యాన్ తిరిగే ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ ఆడియోస్ మనకి నచ్చుతున్నాయి, సో అదే ప్రొటెక్షన్ బోర్డ్స్ వాడుతున్నాము. ప్రొటెక్షన్కి వచ్చేసి అయితే ఈ బోర్డ్ యూజ్ చేసాము. వెనక్కి వచ్చేసి మనకి FT003 డికోడర్ అయితే యూజ్ చేసాము. ఇందులో వర్షన్ 2 ఉంది, ప్రెజెంట్ అయితే అదే వాడుతున్నాము. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి ఈ విధంగా సబూఫర్ క్రాస్ ఓవర్కి అయితే నేను ఈసారి మార్చాను అనమాట. ఇది వచ్చేసి మనం UD ఆడియోస్లో తీసుకున్నాము. ఒకటి 4558 ఐసీతో ఉంటుంది క్రాస్ ఓవర్, కాకపోతే స్మూత్ బేస్ ఉందండి, మంచిగా అనిపించింది నాకు కూడా. ఈసారి కావాలని నేను మార్చాను అనమాట, పర్ఫార్మెన్స్ కొద్దిగా డిఫరెంట్గా చూద్దామని చెప్పి. కాకపోతే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి రిమోట్ కిట్ సంబంధించిన బోర్డ్ అనమాట కిందది. ఇంటర్నల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పవర్ అడాప్టర్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను, చూస్తున్నారు కదా, ఈ విధంగా పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాను. మనం ఇందులో ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ రిమోట్ కిట్ చూసారు కదా, పెద్ద డిస్ప్లే రిమోట్ కిట్ అనమాట. ఇక్కడ వచ్చేసి సబ్ కంట్రోల్, ఇది వచ్చేసి మనకు రోటరీ ఎన్కోడర్ అనమాట. దీనికి సంబంధించి రోటరీ ఎన్కోడర్ రిమోట్ కిట్కి సంబంధించి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇక్కడ VU మీటర్ చూడండి. VU మీటర్ కూడా నేను ఎక్స్ట్రీమ్ యాంప్స్దే వాడుతున్నానండి. ఇందులో జీటెక్ ఉంది, ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయి, కానీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ వచ్చినంత నీట్గా తక్కువ అవుట్పుట్లో మంచి క్లిప్పింగ్ అయితే ఎక్స్ట్రీమ్ యాంప్స్ ఉంది. మిగతా ఏంటంటే కొద్దిగా హై గెయిన్ ఇవ్వాల్సి వస్తుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే టెక్నీషియన్కి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆడియోస్ ఏంటంటే జనరల్గా మనం తక్కువ ఇన్పుట్ ఇచ్చినా క్లిప్పింగ్ అనేది బాగుంది. అదే జీటెక్ కానీ వేరే అయితే ఏమవుతున్నాయంటే క్లిప్పింగ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అంటే దానికోసం మళ్ళీ సపరేట్ గెయిన్ బోర్డ్ వేయాల్సి వస్తుంది ఆ క్లిప్పింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 8 సాకెట్స్ ఉన్నాయి, అంటే 4 సాకెట్స్ ఉన్నాయండి 8 ఛానల్ కోసం. ఇది ఇక్కడ మనం 2 లెఫ్ట్ రైట్, ఇక్కడ వచ్చి సరౌండ్ లెఫ్ట్ రైట్, ఇక్కడ వచ్చేసి సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చి 2 సబూఫర్. ఈ విధంగా అయితే నేను ఇక్కడ అలైన్ చేసుకున్నాను. ఈ క్యాబినెట్ కూడా నేను ఈసారి వేరేది వాడానండి, జీటెక్ వాడలేదు నేను. వేరే కస్టమైజ్ ప్యానల్ ఒకటైతే యూజ్ చేశాను. దీని థిక్నెస్ కూడా బాగుందండి, మనకి ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజ్ కాలేదు. అదే జీటెక్ అనేది దీనికంటే కొద్దిగా పల్సగా ఉంటుంది, అది మనకి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది 1 సైడ్ ఓపెన్ క్యాబినెట్ అన్న, ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఈ విధంగా సాకెట్స్ ఉంటుంది. ఇంకా 2 సైడ్ ఓపెన్ ఉన్న సాకెట్స్ కూడా ఉంటాయి. మన బ్యాక్ కూడా యాక్రిలిక్ ప్యానల్ వేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా ప్యానల్స్ కూడా దొరుకుతాయి మీకు, ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ నేను బయట డైరెక్షన్లో ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ఈ పైనుంచి డౌన్ డైరెక్షన్లో ఇచ్చాను. ఏంటంటే మెయిన్ కూలింగ్ మీద బాగా ఫోకస్ చేస్తాం, మీకు తెలిసిందే కదా. ఆ విధంగా నాకు వెంటిలేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆడియో బోర్డ్స్కి. చూస్తున్నారు కదా, ఇది డౌన్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏం చేశాను నేను, ఈ మూడింటికి ఎయిర్ పోవాలి ఆ విధంగా అయితే నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆక్స్ ఇన్పుట్స్ అండి, AUX 1 AUX 2 ఈ విధంగా అయితే ఇచ్చాము. ఒకటి ఇందులోంచి బైపాస్ అవుతుంది అనమాట, ఇంకో AUX 3 అనేది. ఇక్కడ వచ్చేసి మనకు డికోడర్ అనమాట. ఇక్కడ ARC ఇన్పుట్, కోయాక్సియల్ ఇన్పుట్, ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ ఇన్పుట్. ఇది వచ్చేసి దీని సెలెక్టర్స్, దీంతో పని ఉండదు, ఎందుకంటే ఇది మనకి అక్కడ నుంచి మ్యాచింగ్ అయిపోతుంది కాబట్టి FT00 రిమోట్ కిట్ నుంచి అది మ్యాచింగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. టోటల్గా ఇదండి ఇంటర్నల్గా ఈ విధంగా అయితే ఉంటుంది యాంప్లిఫైర్ అనేది. ఏంటంటే మన ఆడియో క్వాలిటీ పరంగా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలంటే మనం కూడా మనీ స్పెండ్ చేయాలి. సో దాని తగ్గట్టు మనం ఏమైతే చెప్తామో అదే కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తాము.
చూసారు కానీ టోటల్ యాంప్లిఫైర్ డీటెయిల్స్, స్పీకర్ ప్యాకేజ్ డీటెయిల్స్. ఓకేనా, ఇప్పుడు దీని సౌండ్ టెస్టింగ్ అయితే నేను మీకు వినిపిస్తాను. స్టే కనెక్టెడ్. చూసారు కానీ మన టోటల్ సెటప్ డీటెయిల్స్, దీని యాంప్లిఫైర్ డీటెయిల్స్ ప్లస్ దీని సౌండ్ క్వాలిటీ విన్నారు కదా. మీకు మన ఎఫర్ట్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. టోటల్గా ఈ సెటప్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి దీని ప్రైస్ కూడా. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఏవి టెక్ సైనింగ్ ఆఫ్, విక్రమ్.